నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కొలంబియాలో సోమవారం వచ్చిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పశ్చిమ కొలంబియాను అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు కనీసం 181 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2595 మందికి గాయాలయ్యాయి. ఇక గల్లంతైన వారి సంఖ్యపై మాత్రం భిన్నమైన లెక్కలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 195 మంది మిస్సింగ్ అని చెబుతుంటే స్థానిక పౌరుల డేటాబేస్ల ప్రకారం ఈ సంఖ్య దాదాపు 4000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అసలు కొలంబియాలో ఏం జరిగింది, పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొలంబియాలో సోమవారం వచ్చినటువంటి భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం దాటికి పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, ఇక రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక చాలా ప్రాంతాలకు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కాలి, పెరారి, అలాగే మనిజాలస్, క్విమ్డో ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉండవచ్చు అనే అనుమానంతో ఇక రెస్క్యూ టీమ్స్ వెతుకులాటను కొనసాగిస్తున్నాయి. ఇక కొలంబో అధ్యక్షుడు ఎబ్లాడో డేలా ఎస్ప్రియాలో ప్రకారం ఇప్పటి వరకు 181 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 2595 మంది గాయపడ్డారు. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే కనుక 195 మంది కనిపించడం లేదంటూ చెబుతోంది. అయితే ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది. పౌరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కొన్ని డేటాబేస్ల ప్రకారం గల్లంతైన వారి సంఖ్య 4000 వరకు ఉండొచ్చంటూ అంచనా వేస్తున్నారు. అంటే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. భూకంపం తర్వాత తొలి కొన్ని గంటలు, అలాగే రోజులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు చాలా కీలకం. దీంతో సైనికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్తో పాటుగా స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు కూలిపోవడంతో వాటి కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం కూడా రెస్క్యూ టీమ్స్కు పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా చోకో ప్రాంతంలోని కొన్ని కమ్యూనిటీలకు చేరుకోవడం కష్టంగా ఉందంటూ సమాచారం. భూకంపం వల్ల 1000కి పైగా ఇళ్లు ధ్వంసమైనట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో వేలాది మంది ఒక్కసారిగా నిరాశ్రులయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆసుపత్రిలో గాయపడిన వారితో రద్దీ పెరిగింది. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అధ్యక్షుడు ఎబ్లాడో డేలా ఎస్ప్రిలియా పదవిలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భారీ ప్రకృతి విపత్తు వచ్చింది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను వేగంగా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూకంపం ప్రభావిత ప్రాంతాలకు సైనిక బలగాలను, ప్రభుత్వ అధికారులను కూడా పంపించారు. సహాయక చర్యలను ప్రభుత్వం నేరుగా పర్యవేక్షిస్తోంది. అమెరికా $15 మిలియన్ సహాయాన్ని ప్రకటించినట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు కూడా సహాయక సామాగ్రి, సిబ్బందిని కూడా పంపించేందుకు ముందుకొచ్చాయి. ఎల్ సాల్వడార్ నుండి 100 టన్నుల మానవతా సాయం పంపుతున్నట్టుగా ప్రకటించింది. అయితే ఇలాంటి భారీ విపత్తు సమయంలో అతిపెద్ద సవాలు శిథిలాల కింద ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనేది. ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో శిథిలాల నుండి ప్రజలను ప్రాణాలతో బయటకు తీసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో సహాయక బృందాల్లో కొంత ఆశ కనిపిస్తోంది. కానీ మరోవైపు సమయం గడిచే కొద్దీ శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించడం మరింత కష్టంగా మారుతోంది. భూకంపం వల్ల ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో స్థానిక ప్రజలు కూడా తమకు తాముగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల కోసం శిథిలాల దగ్గర ఎదురు చూస్తున్నారు. ఎవరి ఫోన్కు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారి సంఖ్యపై ప్రభుత్వం, పౌర సంస్థల లెక్కల్లో తేడా ఉండడంతో అసలు మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా అనే ఆందోళన కూడా ఉంది. ప్రస్తుతం అధికారులు మాత్రం శిథిలాల తొలగింపు, గాయపడిన వారికి చికిత్స, బాధితులకు ఆహారం, నీరు, తాత్కాలిక వసతి కల్పించడంపై ఫోకస్ పెట్టారు. కొలంబియాలో ఇప్పటికే అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్కి అవసరమైనటువంటి పరికరాలు, వైద్య సామాగ్రి కూడా అందిస్తున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా సహాయక చర్యలకు కీలకంగా మారనున్నాయి. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో సహాయక బృందాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తానికి 7.4 తీవ్రతతో ఇచ్చినటువంటి భూకంపం కొలంబియాలో భారీ విధ్వంసాన్ని మిగిల్చింది. 181 మంది మృతి, 2595 మంది గాయాలు. గల్లంతైన వారి సంఖ్య మాత్రం భిన్నమైనటువంటి లెక్కలు. ప్రస్తుతం అందరి దృష్టి ఒకటిపైనే ఉంది. శిథిలాల కింద ఇంకెవరైనా ప్రాణాలతో ఉన్నారా? వారిని వీలైనంత త్వరగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక లెక్కలు మారే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు పూర్తయ్యే వరకు పరిస్థితికి పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం లేదు. కొలంబియాలో భూకంపం సృష్టించినటువంటి ఈ విషాదం ఇప్పుడు ఆ దేశానికి అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్గా మారింది.